టాస్క్లు అనేటప్పుడు ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళని లెక్క ఆడించారు. ఆ బ్లైండ్ ఫోల్డ్ పెట్టి తోలు బొమ్మల టాస్క్ అనేటప్పుడు ఈ టాస్క్ డిజైన్ చేసిన విధానంలో కూడా రాంగ్ ఉంది. ఆ ఫుడ్ ఐటమ్స్ తెచ్చి పెట్టాలి అనేటప్పుడు టేబుల్స్ 7 మధ్యన ఫ్రీగా వచ్చి పరిగెత్తుకుంటూ పోయి పెట్టేటట్టు ఫ్రీగా పెట్టాలి తప్ప, ఇప్పుడు మనీష్ మర్యాద చూసాం. ఆ చివరున్న మాస్క్ మ్యాన్ హరీష్కి కంఫర్ట్గా ఉంది, టెక్నాలజీ వచ్చి తీసుకెళ్ళిపోతుంది. ఆ చివరున్న శ్రీజాకి బాగుంది, ఇలాగ వచ్చిపోతున్నాడు. అలాగే నాగా అస్తమానం రావడానికి ఆయన కూడా కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంది. బట్ ఈ మనీష్ మర్యాద వీళ్ళందరి దగ్గరికి వచ్చేసరికి దగ్గరగా అయిపోవడంతో ఆ బౌల్స్ పడితే అవుట్, లేదా స్వీట్ కానీ అదేదో ఫుడ్ ఐటెం పడితే అవుట్. అవన్నీ చెప్పేటప్పుడు రూల్స్ ఉండేటప్పుడు వాళ్ళు దూసుకుంటూ రావాలన్నా సరే ఆచితూచి జాగ్రత్త. వచ్చేటప్పుడు ప్రతిసారి ఆయన ఫస్ట్ మూవ్ అవుతుంది. ఇక్కడ బెల్ల కొట్టేసరికల్లా వీళ్ళకి ఎవరో ఒకరు వచ్చేస్తాను బెల్ల కొట్టేస్తారు. అది ఎందుకు మిస్ అవుతున్నాడు ప్రతిసారి అంటే ఆయన టేబుల్కి ఎక్కడ తగులుకుంటుందన్న భయంతో అది తప్పించుకుంటూ రావడం వల్ల లేట్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదు కదా. అక్కడ అంత స్పేస్ ఉంది, అంత దగ్గరికి ఎందుకు పెట్టారు? కావాల్సినంత గ్యాప్ పెట్టచ్చు కదా, అందరూ ఫ్రీగా వచ్చి పరిగెత్తుకుంటూ పోయేటట్టు. ఇది కూడా కొంత మైనస్ అయిపోయాయి. సో ఇట్లా కాకుండా చక్కగా పెట్టుంటే బాగుంటుంది. ఇప్పుడు అనుష సన్నగా ఉంది, ఆ అమ్మాయికి అడ్వాంటేజ్ ఉంది టక్ పరిగెత్తి వచ్చేదానికి. సో అందుకే 3 సార్లు వరకు మనీష్ మరి ఫస్ట్ రావడం, బెల్లకు వీళ్ళకి ఎవరెవరు కొట్టడం, ఇది కూడా లేకపోయాం. అట్లాగే ఇక్కడ శ్రీముఖి ఫైర్ ఎందుకంటే డాలియా ఏంటిది అంటే రూల్స్ చెప్పేటప్పుడు పాటించాలి. ఆ షాకీబ్ కూడా ప్రాక్టీస్ చేయడం అర్థం కాదా, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆడతారు. ఎంత ఫైర్ ఎందుకంటే ఎవరికొరికి ఎల్లో కార్డ్ ఇవ్వాలని చెప్పే కదా. సో మరి ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే ఆ ఒక్క ఆయనదే మిస్టేక్ కనబడింది, ఇంకెవరిదేం పెద్ద మిస్టేక్ లేదు కదా. సో మళ్ళీ ఆయన దాన్ని సరే అయిపోయింది నాకు తర్వాత అన్న సారీ చెప్పొచ్చు కదా. సో అందుకే నవదీప్ కూడా పట్టుబట్టి నాయన ఈ టాస్క్ అంతా ఇలాగే మరి చక్కగా పద్ధతిగా ఆడిస్తే మరి ఇప్పుడు ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వాలి రూపాయి, ఎవరినెవరు పంపించాలి కదనే ఫిక్స్ అయిపోయి ఆ టీంని కూడా అవుట్ చేసినట్టుంది. అఫ్కోర్స్ షాకీబ్ తప్పు లేదంటే ఉంది, వాళ్ళు అంతలా నెత్తినోరు బాదుకుని రూల్స్ ప్రాపర్గా పద్ధతిగా ఆలోచించి బుర్రలో పెట్టుకొని ఆడాలి పాటించాలి అన్నప్పుడు కూడా పాటించకపోతే ఎట్లా? పైగా మళ్ళీ ఆయన లాస్ట్లో ఆ వితండవాదం కూడా కరెక్ట్ కాదు, రూల్స్ ప్రాపర్గా లేవు అంటే సరే ఇలాగ పట్టుకోవాలన్నారు. అదంటే అప్పుడు అందుకే మరి పాస్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేస్తావా అని చెప్పి అభిజిత్ కూడా ఏంటి నీకు ఒక్కడికే స్మార్ట్ ప్లే ఉందా, చెప్పేది వినిపించుకో ఫస్ట్ అని కూడా ఫైర్ అయ్యింది కూడా. అందుకే సరే నాకు ఏదో గెలవాలని ఏదో తాపత్రయంలో చేస్తాను, ఒక సారీ చెప్పి సైలెంట్ అయిపోయిందో బాగుండదు. సరే నాగా టీం విన్ అయింది కదా, ఓటీపీలు అయితే ఆయనకి ఇచ్చారు. ప్రసన్న నేను మళ్ళీ ఆయన టీంలో గెలిపించినందుకు ప్రసన్నకి ఇస్తే ఆయన కూడా అక్కడ ఒపీనియన్ చెప్పలేకపోతున్నాడు. కష్టపడి స్టేజ్కి వచ్చాను అంటున్నాడు తప్ప మెయిన్ అదే కదా వాయిస్. మీది పర్సనల్ లైఫ్లో చాలా ఇన్స్పిరేషన్ జర్నీయే, బట్ ఇక్కడ హౌస్లో ఉండేటప్పుడు వాయిస్ మెయిన్, అది చెప్పలేకపోతున్నాడు. ఏదో బెస్ట్ కోసం ట్రై చేస్తా సపోర్ట్ చేయండి అంటున్నాడు తప్ప స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పుంటే బాగుండేది. సరే వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి ప్రశాంత్కి ఒక ఒపీనియన్ ఉండాలని చెప్పి ఆయనకి చెప్పడం, ఇలా మరి ఇంకే ఫియర్లెస్గా ఉండాలి మరోసారి చెప్పారు. కానీ ఎంతమంది అంత ఫియర్లెస్గా ఉంటారు, ఓపెన్గా ఉంటారు, ప్రాపర్గా పాయింట్లు చెబుతారో చూడాలి.